శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. పసితనం నుంచి పండుటాకులా రాలిపోయే వరకు మనుషులు ఇల్లు, పిల్లలు, సంసారం వీటి మధ్యే బొంగరాలలా తిరుగుతున్నారని ఆదిశంకరులు ఆవేదనతో ఇలా అంటున్నారు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావా తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం అన్నారు. నిజమే కదా. బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత, యవ్వనమంతా స్త్రీ వ్యామోహం చేత, వార్ధక్యం సంసార చింతనల చేత జీవితాన్నంతా ఇలా గడుపుతారే కానీ పరబ్రహ్మపై ఆసక్తి కలవారు ఎవరున్నారు అంటున్నారు ఆయన. ఒకసారి మన జీవితంలోకి మనం తొంగి చూస్తే బాల్యమంతా నిష్పూచిగా ఆటపాటలతో ఆనందంగా గడిచిపోయింది కదా. నిష్కల్మషమైనటువంటి స్నేహాలు, చిన్న చిన్న తగాదాలు, మధ్యలో కోపాలు, అలకలు, అంతలోనే మళ్ళీ అందరూ తిరిగి కలిసిపోవడాలు, ఎలాంటి బరువు బాధ్యతలు లేనటువంటి అమాయకమైనటువంటి అందమైన బాల్యం. ఇప్పటిలా చదువుల ఒత్తిళ్ళు, ర్యాంకుల కోసం ఆరాటాలు ఇలాంటివి ఏమీ లేనటువంటి జీవితం కదా. ఇంటి పట్టున ఉండకుండా, వేళాపాళా లేకుండా ఏమిటా ఆటలు అని పెద్దవాళ్ళ చేత తిట్టించుకోకుండా ఎవరి బాల్యమైనా గడిచిందా? చాలా అపురూపమైనటువంటి బాల్యం అది. అలా ఆ దశలో భగవంతుని గురించినటువంటి చింతనకు అవకాశమే లేదు. ఒక రకంగా భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచన చేయడానికి ప్రత్యేకంగా ఆస్కారం లేకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు చేసేటువంటి పూజలు లేదా వ్రతాలు లేదా నోములు, పర్వదినాలలో ఆలయాలకి వెళ్ళడాలు, ఇంకా హరికథలు, బుర్రకథలు, వీటన్నిటికన్నా పాఠశాలలో ఆ గురువులు చెప్పేటువంటి ఆ నీతి వాక్యాలు, ఆ నీతి పద్యాలు, విలువలతో కూడినటువంటి చదువు ఆనాడు ఉండేది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇలాంటి వాటి వల్ల ఒకప్పుడు పిల్లలందరికీ కూడా చిన్న వయసులోనే దైవభక్తి, భయం వల్ల కావచ్చు, భక్తి వల్ల కావచ్చు, అది భక్తి అవునో కాదో తెలియదు కానీ భగవంతుని గురించినటువంటి ఒక ఆలోచన ఉండేది. అది జీవితంలో ఒక క్రమశిక్షణని తీసుకొచ్చింది. విలువలతో కూడినటువంటి ఆ జీవితాన్ని అందివ్వడం జరిగింది. ఇప్పుడు పిల్లలకి అది లేదు కదా. వయసు రీత్యా బాల్యమే కానీ ఊహ మొదలవుతున్న దగ్గర నుంచి చదువుల పేరుతో వారిపై అనేక రకాల ఒత్తిడులు, ఆంక్షలు, ఇంకొంచెం సమయం దొరికితే ఇంటికే పరిమితం అయిపోయి సోఫాలకు అతుక్కుపోయి ఆ టీవీలకి కళ్ళు అప్పగించడం, ఇంకొంచెం ఊహ బాగా వస్తే ఈ ఫోనులు పట్టుకోవడం, ఇలా జరిగిపోతూ వచ్చింది. ఇక విద్యా విధానం కూడా విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది. అందువల్ల ఇంకా భగవన్ చింతనకి అవకాశం ఎక్కడ ఉంటుంది? దాని గురించినటువంటి ఆలోచన ఇంట్లో పెద్దవాళ్ళకి ఉండదు, వారిని చూస్తున్నటువంటి పిల్లలకు కూడా ఉండటం లేదు. ఫలితంగా ఏమవుతున్నారంటే వివేకహీనులుగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ వివేకహీనులుగా ఉండడం వలన జీవితం పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండటం లేదు. చిన్న చిన్న వాటికే మానసికమైనటువంటి ఒత్తిడులకు లోనవుతూ ఉండడం, జీవితం పట్ల విరక్తిని పెంచుకోవడం, ఇవన్నీ కూడా బాల్యం నుంచి ఏదో రకంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక యవ్వన దశ, ఇది అనేక వ్యామోహాలకు గురయ్యేటువంటి దశ. శంకరులు శ్లోకంలో స్త్రీ వ్యామోహం అన్నారు కానీ ఇప్పటి రోజుల్లో గనక తీసుకుంటే యవ్వనంలోనే అనేక రకాలైనటువంటి ప్రలోభాలు, అనేక రకాలైనటువంటి వ్యామోహాలు, దుర్లక్షణాలు
దుష్ట సావాసాలు, ఇలాంటివన్నీ పెరిగిపోయి వాటి పట్ల ఆకర్షితులయ్యి జీవితాన్ని యువత నాశనం చేసుకుంటూ వచ్చింది. ఇక వార్ధక్య దశ. ఈ వార్ధక్య దశ కూడా ఎలా ఉంటుంది? వార్ధక్యం వచ్చినా విడని సంసార తాపత్రయాలు. అంటే కేవలం అదివరకు కుటుంబం అంటే తన భార్య తన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టాలి, వారి కోసం ఏదైనా చేయాలి, వారిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అని ఈ రకమైనటువంటి తాపత్రయాలు. అవి రాను రాను ఎలా పరిణమిస్తున్నాయి అని అంటే తన వారసుల కోసం కూడా, అంటే పిల్లలకి మాత్రం పరిమితం కాకుండా మనవలు, వాళ్ళకు కూడా ఏదో కూడబెట్టి ఇచ్చేయాలి, వాళ్ళకు కూడా అన్నీ అమర్చాలి అనేటువంటి తాపత్రయాలు పెరిగిపోతూ వచ్చాయి. లేదా మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆరోగ్యం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలను తీసుకురావడం వలన ఇక గృహ సమస్యలు ఉండనే ఉంటాయి. ఇలా వీటన్నిటి వలన కూడా వార్ధక్యంలో కూడా ప్రశాంతంగా భగవంతుని స్మరించుకుందాం అనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది, అవకాశం లేకుండా పోతూ వచ్చింది. అంటే రోజులో కొంత సమయమైనా పరమాత్మ గురించి మనం ఆలోచించాలి, మన జీవితం ఏమిటి, మనమేమిటి అనేటువంటి దాని గురించి కొంత సమయాన్నైనా కేటాయించడం జరగటం లేదు. అయితే శంకరులు ఆనాడు చెప్పారు ఈ శ్లోకాన్ని, పరబ్రహ్మపై ఆసక్తి కలవారు ఎవ్వరూ లేరు, జీవితం అంతా ఇలా గడుపుతున్నారు అని చెప్పేసని రసహీనంగా ఆయన అంటారు. అది ఈ లౌకికమైనటువంటి జీవితం రసహీనమని తెలిసినా భౌతిక సుఖాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సత్యం శివం సుందరమైన భగవత్ అనుభూతికి ఇవ్వటం లేదు, అనుభూతిని ప్రాప్తింప చేసుకోవాలని చెప్పి తప్పించడం లేదు అని చెప్పి అంటారు. అంటే శంకరులు ఆనాడు చెప్పింది ఈనాడు కూడా అది మనకి కనిపిస్తుంది, అదే పరిస్థితి అనేటువంటి. అయితే రోజు జీవితంలో అనేక పనులు చేసుకుంటున్నాము, దీనికి మనం సమయం కేటాయించలేకపోతున్నాము అని కొంతమంది అనుకోవచ్చు. అయితే రోజు మొత్తం మీద నువ్వు కేటాయించినటువంటి పనులలో అంత అత్యవసరమైనటువంటివి ఏమున్నాయి, అనవసరమైనటువంటి వాటి గురించి నువ్వు ఏదైనా సమయం కేటాయిస్తే అందులో ఆ సమయంలో నువ్వు భగవంతుని గురించి ఆలోచన చేయొచ్చు కదా అని. భగవత్ ఆలోచన అంటే పూజలు చేయడం అనేటువంటిది, స్తోత్రాలు పఠించడం అనేటువంటిది కాదు, నీలో నీకు చూసుకోవడమే, నీలో నువ్వు అన్వేషించుకోవడమే. ఎందుకంటే పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడని చెప్పి అంటారు పెద్దలు. అందుకే ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, బాలస్తావాత్ క్రీడాసక్త, బాల్యాన్ని ఆటలలో ఆసక్తిగా గడిపేస్తున్నావు, తరుణస్తావాత్ తరుణీసక్త, యవ్వనాన్ని యువతుల మీద ఆసక్తితోనూ, వృద్ధస్తావాత్ చింతాసక్త, వృద్ధాప్యాన్ని విచారంతో వెళ్ళబుడుస్తున్నారు. ఎవరు పరబ్రహ్మ మీద ఆసక్తి చూపెట్టడం లేదు అని చెప్పి ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇంతకుముందు శ్లోకాల్లో ఆయన హెచ్చరించారు, హితో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో సమాజంలో ఉన్నటువంటి తీరుతెన్నుల గురించి ఆయన దుఃఖపడుతూ వచ్చారు. ఇలా ఉంటే ఎలా జీవులు ఉద్ధరించబడతారు అని ఆయన యొక్క ఆలోచన. ఇది మనకి భగవంతుడు రామచంద్రుడు కూడా వశిష్ఠ మహర్షితో ఒకసారి అంటాడు, ఆయన తీవ్రమైనటువంటి వైరాగ్యంతో అంటాడు, జీవితం గురించి ఎక్కువగా ఊహించేసుకుని ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోతామన్న భ్రమలో మునిగి తేలుతున్నాం అనేటువంటి దాన్ని అవగాహన చేసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షితో అంటాడు, ఆయురత్యంత చపలం మృత్యురేకాంత నిష్ఠుర తారుణ్యం చాతి తరళం బాల్యం జడతయా హృతం అంటారు. ఆయువు చూద్దామా అంటే అత్యంత చపలమైనది, ఇక మృత్యువా అల్లంత దూరంలో అత్యంత క్రూరంగా ఎదురు చూస్తోంది అంటారు. ఈ జీవుడేమో యవ్వనం అనే అందమైన తెలివైన మోసగత్తెను చూసి మద మాన గర్వాదులు పొందుతూ క్షణంలో విచక్షణ కోల్పోతున్నాడు అన్నారు. కానీ ఈ యవ్వనం శాశ్వతమా? కాదు, ఇది కూడా వాస్తవానికి క్షణికం.
ఇక బాల్యం అనేటువంటిది చూస్తే అది అజ్ఞానంతో ఉంటుంది కదా. దీర్ఘంగా ఆలోచిస్తే బాల్యం అంతా కల్పిత క్రీడామయమే. ఈ యవ్వనమేమో స్త్రీ సాంగత్యం కోసం చూస్తూ ఉంటుంది. ఇక ముసలితనం ప్రవేశించిందా అన్నీ కష్టాలే. ఇలా ఈ విధంగా జనులు వ్యర్థజీవులైపోతున్నారు. ఈలోగా చెప్పా పెట్టకుండా ఎప్పుడో మృత్యువు వచ్చి ఈ వడలిన శరీరాన్ని నోట ఖర్చుకుపోతుంది. ఏంటి జీవితం ఎన్నోసార్లు అనిపించినా లౌకికులు ఇలాగే నెట్టుకుంటూ వస్తున్నారే కానీ భగవంతుడి వైపు ఆకర్షితులు కావటం లేదు. చాలా సందర్భాల్లో పరమాత్మ మనకు గుణపాఠాలు నేర్పిస్తూ పరోక్షంగా తన వైపు మనసు మళ్ళేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయినా కూడా ఇంకా ఈ లౌకికమైన విషయాన్ని పట్టుకునే వేళ్లాడుతూ ఉంటాము అని రామచంద్రుడు ఒకానొక దశలో వైరాగ్య భావనతో వశిష్ఠ మహర్షితో ఇలా ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. రాముడు సాక్షాత్ పరంధాముడు అని తెలిసిన ఆయన కూడా మానవుడిగా జన్మించిన తర్వాత ఒకానొక దశలో ఆయన కూడా వ్యధ పొంది వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు, ఎందుకు దైవ చింతనకి దూరంగా మనిషి ఉంటున్నాడు అని. అయితే ఆ రకమైనటువంటి ఆలోచన కూడా రాకుండా చాలా అవిశ్రాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు నేటి మానవులు. మరి దీనికి ఆ శంకరుల యొక్క ఆవేదనకు కానీ మానవులు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలని ఆలోచిస్తే మరి ఏమిటి తరుణోపాయం, ఏం చెయ్యాలి, ఏ రకంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉండాలి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో భగవంతుడు తప్ప ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇంకొకటి లేదు. ఈ సుఖాల సరంజామా అంతా మనల్ని ఒక దుఃఖం నుంచి మరో దుఃఖం వైపుకు తీసుకెడతాయి కానీ సుఖం వైపు కాదు. కానీ అవి సంపాదించుకునే వరకు మనం కావాలి కావాలి అని ఆశపడుతూనే ఉంటాం. తీరా వచ్చాక పోతాయేమోననే భయం. ఇలా మనం వాటిని అనుభవించడం లేదు, అవే మనల్ని అనుభవిస్తున్నాయి. ఉదాహరణకి బాల్యం తీసుకుందాం. చాలా నిష్కపటంగా ఉంటాం. ఆ బాల్యంలో ఎటువంటి బరువు బాధ్యతలు ఉండవు. తల్లిదండ్రుల చాటున జీవితం సుఖంగా గడిచిపోతుంది అని ఇలా మనం బాల్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి చూస్తే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టుగా ఆ బాల్యంలో ఆ చిన్న బుర్రకి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. చదువులు, ఆ చదువుల్లో ముందుకు రావాలి, లేదా ఇంకా ఏ రంగంలో క్రీడలు, దేంట్లో పెడితే దాంట్లో మొదటి స్థానంలో ఉండాలి అనేటువంటి ఒక ఒత్తిడి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడి వలన వాళ్ళ యొక్క చిన్న మనసు అనేటువంటిది చాలా తట్టుకోలేక అనేకమైనటువంటి వైపు వాళ్ళు మళ్ళీపోతూ ఉంటారు. అంటే ఆ వయసులోనే పక్కవాళ్ళ దాని నుంచి ఎలా దాన్ని కాపీ చేయాలి, లేదా వాడిని అధిగమించి మనం ముందు పోవాలంటే వాడిని ఎలా పడదొయ్యాలి, ఈ రకమైనటువంటివన్నీ కూడా, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కుటుంబం నుంచి సమాజం నుంచి వాడికి వచ్చేలా చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఒక నిస్సహాయత అనేటువంటిది, లేదా ఇంకా అనేక భయాలు, పరాధీనత, ఇవన్నీ కూడా బాల్యంలోనే వాడిని పిరికివాడుగా మారుస్తాయి. లేదా సమాజ వ్యతిరేకమైనటువంటి ధోరణులు కూడా వాడికి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఇక యవ్వనంలో కనుక తీసుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా అనేకమైనటువంటి వ్యామోహాలు, అనేకమైనటువంటి ఆకర్షణలు, ఒకరితో ఒకడు పోల్చి చూసుకోవడము, లేదా ఆత్మన్యూన్యతా భావము, ఇవన్నీ కూడా. ఇక వృద్ధాప్యం వచ్చిందంటే చెప్పనక్కర్లేదు. ఇంతవరకు ఎవరి కోసమైతే పాటుపడ్డాడో వాళ్ళెవరు కూడా వీడిని పట్టించుకునేటువంటి స్థాయిలో ఉండరు. ఆదిశంకరులు సంసారంలో భార్య భర్త అనేటువంటి దాన్ని ప్రస్తావించారు. కానీ దీనికన్నా మించిపోయి అనేకమైనటువంటి లంపటాలు మనిషి తగిలించుకుంటూ వచ్చాడు. అనేక విధాలుగా తాపత్రయపడుతూ వచ్చాడు. అవే ఏమవుతున్నాయి, చివరికి మన చుట్టుముట్టేస్తూ ఉంటాయి.
వాటి నుంచి బయటపడేటువంటి మార్గం కనిపించదు. అసలు వాస్తవానికి బయటపడాలనేటువంటి తపన కూడా వాళ్ళలో ఉండదు. అలా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా మనల్ని కష్ట నష్టాల మరలో ఇరికించి పీల్చి పిప్పి చేసి కాటికి చేర్చేస్తున్నాయి. అందుకే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి మహాకవిలా అంటారు, అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబే లోనంతా దుఃఖ పరంపరాన్వితమే మేనంతా భయభ్రాంతమే ఎంతానంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతలన్నీ దలంచి పొందరు నరులు శ్రీకాళహస్తీశ్వర అంటారు. ఓ కాళహస్తీశ్వర, పరీక్షించి చూడగా ఈ జగత్తంతా సందేహంతో కూడిందే కదా. ఈ శరీరం పుట్టుక పరిశీలించి చూడాల్సిన విషయం. లోపలనున్న జీవుని చూస్తే ఒక దుఃఖం నుంచి మరో దుఃఖం మాదిరిగా ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణించడమే. శరీరం అంతా భయభ్రాంతులతో కూడుకున్నదే. పరిశీలిస్తే శరీరం అంతా శుష్కింపచేసేటువంటి విషయాలే. ఈ ప్రాణికి చివరకు మిగిలేదంతా చెడు నడతే. కాబట్టి మనుషులు నిన్ను తలంచినచో ఇలాంటి చింతలేవి పొందరు కదా అని దూర్జటి మహాకవి స్పష్టం చేస్తున్నాడు. అంటే ఈ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, బాధ్యతలను బట్టి తపన చెందడంలో తప్పేమీ లేదు. రామకృష్ణ పరమహంస కానీ, ఆదిశంకరులు కానీ వీటిని తప్పు పట్టడం లేదు. కానీ అవసరానికి మించి నువ్వు పడుతున్నటువంటి తాపత్రయము నీకేమిటి మిగులుస్తుంది చివరికి అని, నిన్ను ఏ దశకి తీసుకెడుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక రంగము లేదా భగవంతుని చేరుతామా, మోక్షం పొందుతామనేటువంటిది కాదు. నువ్వు జీవించి ఉండగా ప్రతి దశలోనూ నీకు ఒక శాంతి అనేటువంటిది ఉండాలి. అంటే మనశ్శాంతి ఉండాలి అని అంటే, భయాలన్నిటికీ అతీతంగా నువ్వు ఉండాలి అని అంటే, బాంధవ్యాల విషయంలో నువ్వు ఎలా మెలగాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అదే రామకృష్ణ పరమహంస కూడా అంటారు ఒకసారి, ఈ లోకంలో భార్యా బిడ్డలకే ఈ కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు అంటున్నారు. ఎందుకు భగవంతుడి కోసం విలపించాలి? ఇందాకే చెప్పుకున్నాం, ఈ లోకంలో భగవంతుడు తప్ప ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇంకోటి లేదు అని. అంటే భగవంతుడు మనకి తల్లిగానో, తండ్రిగానో, సోదరుడుగానో, ప్రియుడిగానో, చెలికానిగానో లేదా ఆత్మ బంధువుగాను ఉంటాడనేటువంటి కాదు. ఆయన్ని తలుచుకోవడంలో, ఆయన నామస్మరణ చేయడంలో, ఆయన గురించినటువంటి చింతన చేయడంలో ఒక అలౌకికమైనటువంటి ఆనందం అనేటువంటి కలుగుతుంది. కాబట్టి భగవంతుడి గురించి తపన చెందండి అంటారు ఆయన. కానీ జనం దృష్టి లౌకిక వస్తువులపైనే స్థిరపడినట్లుగా నాకు తోస్తుంది అంటారు. పొట్టపోసుకునే ప్రయత్నంలోనే అందరూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు, కానీ ఏ ఒక్కరిలోనూ భగవత్ చింతన లేకుండా పోతుంది అని వేదన చెందారు ఆయన. నిజానికి భగవంతుడి వైపుగా ఎంతగా మనం పురోగమిస్తూ ఉంటామో అంత మేరకు మన కర్మ ఫలాలు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. భోగాసక్తిని కనుక త్యాగం చేస్తే మరణ సమయంలో భగవంతుడే స్మరణకు వస్తాడు అంటారు ఆయన. లేకుంటే ఏమొస్తుంది? భార్య, బిడ్డలు, ఇల్లు, సంపద, పేరు, ప్రతిష్టలు ఇలాంటి సంసార విషయాలే జ్ఞాపకం వస్తుంటాయి. మరణించే సమయంలో ఎవరినైనా సరే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళు ఏదో చెప్పాలని తాపత్రయపడిపోతూ ఉంటారు. ఆ చెప్పేటువంటిది ఏముంటుంది? చాలా విషయాల్లో నేను ఇక్కడ ఆస్తి పెట్టాను, లేదా అక్కడ దానికి సంబంధించినటువంటివన్నీ విలువైనటువంటివన్నీ అక్కడ పెట్టాను, లేదా ఈ కాగితాలు ఎక్కడ పెట్టాను, ఇంకా వాళ్ళకి అదే తపన అనేటువంటిది. కొంతమంది అసలు స్ఫురణ అనేటువంటిది కోల్పోతారు, ఆ జ్ఞాపక శక్తి అనేటువంటిది కోల్పోతారు. కొంతమంది భయభ్రాంతులు అవుతూ ఉంటారు. కాబట్టి భగవన్నామ గుణకీర్తనలు, ధ్యానం, చింతనలు ఇలా సర్వదా అభ్యసిస్తూ ఉండాలి అంటారు రామకృష్ణ పరమహంస. అన్నీ మానేసి ముక్కు మూసుకుని సదా భగవద్ జపంలోనే ఉండాలి అని అంటలేదు వాళ్ళు. కానీ నువ్వు వీటినన్నిటినీ కూడా సునాయాసంగా దాటాలి అని అంటే, నీ బాధ్యతలన్నీ కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించుకోవాలి అంటే భగవంతుని యొక్క తోడు నీకు అవసరం. చిన్నప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భయం వేస్తే ఆంజనేయ స్వామి దండకం చదువుకో,
లేదా ఇంకేదైనా భయం వేస్తే ఆ భగవంతుడికి నమస్కారం పెట్టుకో, పరీక్షలు బాగా రాయాలంటే దేవుడు దండం పెట్టుకుని వెళ్ళు అని చెప్తూ వచ్చారు కదా. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ, నాకు తోడు ఉన్నాడు భగవంతుడు అనేటువంటి ఒక అలౌకికమైనటువంటి శక్తి నాకు సర్వదా రక్షణ కవచంలా ఉంటుంది అనేటువంటి ఒక భావన మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఏ దశలైనా సరే. అంతేకాకుండా జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి నైతికమైనటువంటి మార్గంలో అది మలుస్తుంది, అది నడిపిస్తుంది. అలా కాకుండా భగవంతుడే కేంద్ర బిందువు అని అనుకోకుండా బతకటం వల్లనే ఇన్ని కష్టాలు దాపురిస్తున్నాయి అంటారు. సమాజంలో ఇంత అనైతికత అనేటువంటి విలువలు పోవడం అనేటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే భక్తిని కూడా ఒక ఆడంబరంగా తయారు చేశారు. భగవంతుడి యొక్క ఉనికిని, భగవత్ చింతన అనే దానికన్నా కూడా ఎంత ఆడంబరంగా ఎలా కొలవాలి, ఎలా పూజలు చేయాలి, ఎలా నైవేద్యాలు పెట్టాలి, ఇదంతా ఉంది. అందువల్ల భక్తి తగ్గిపోతుంది, విశ్వాసం సన్నగిలుతూ వచ్చింది. ఫలితంగా నువ్వు పొందుతున్నటువంటి ఏమిటి? అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, ఎప్పుడో చివరి రోజుల్లో చూసుకోవచ్చులే అన్న అజ్ఞానంతో కూడిన ధీమాతో చాలా సంవత్సరాలన్నిటినీ కూడా మనం గడిపేస్తూ ఉంటాం. అలా దొంతలలా పేరుకుపోయినటువంటి గాఢమైన సాంసారిక సంస్కారాల వల్ల జీవన మలిసంజలు అసలు భగవంతుడే గుర్తుకు రాడు. కాబట్టి మనకు మనమే ఒక విరామాన్ని కల్పించుకుని రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కల్పించుకుని ఏకాంతంగా ఆ దేవుడిని స్మరణకు, నామస్మరణకు, గుణగానానికి మనకి మనం సమయం కేటాయించుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి 24 గంటల్లో ఆయన కోసమని ఒక 10 నిమిషాలు మనం కేటాయించలేమా అని మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఒక్కసారిగా భగవంతుడి వైపు ఆకర్షితులమైతే ఈ లౌకికమైన విషయాలన్నీ చాలా తుచ్చమైనవిగా తోస్తాయి. పరమాత్మ అందించే పరమానందం ముందు ఈ సంసార సుఖాలు చాలా అల్పమైనగా కనిపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మనం ఆయనని విశ్వసించడం లేదు, నమ్మకం లేదు. నేను ఇంత పూజించాను, నాకు ఆయన ఏమిచ్చాడు, నా కష్టం ఏం తొలగిపోయింది, నాకు ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి, వ్యధలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకు అలాగా అంటే నీకు ఒక దగ్గరతో ఆగుతుందా? నీ యొక్క కోరిక, నీ యొక్క అవసరము, నీ యొక్క కష్టం అనేటువంటి ఒక అంశంతో ఆగిపోతుందా? ఇది తీరితే ఆ దేవుడు, తీరకపోతే ఆయన నాకేమిచ్చాడు. నువ్వు నీ మనశ్శాంతి కోసం ఆయన వైపు వెళ్ళు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి మనమే శరణాగతులమై ఆ భగవంతుడికి విన్నవించుకుంటే మన బంధనాల నుంచి ఆయన తొలగిస్తాడు. కానీ శరణాగతి ఉంటుందా? మనుషుల మనస్సుల్లో ఎక్కడో ఇంకా ఇల్లు, పిల్లలు, సంసారంపై అనురక్తి మిగిలే ఉంటుంది. అందుకే అందులోనే పడి కొట్టుకుంటున్నా ఆయన ఒడ్డుకు చేర్చలేకపోతున్నాడు అంటున్నాడు. భాగవతం కూడా ఇలా చెప్తోంది మనకి. మేము సద్భక్తి భజింపనొల్లకిల దుర్భేదం ప్రవర్తించు, నీచ మతివ్రాతము నేర్పునం పశుల పాసశ్రేణి బంధించు, ఆ చందంబున పెక్కగు నామరూపముల చేతన్ వారి బంధించు, దుర్గమ సంసార పయోధి త్రోతు దళత్కజ పత్రేక్షణ అంటున్నారు. మహాత్మా, నేను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్టు నామరూపాలతో బంధించి సంసార సాగరంలో పడదోస్తావని జ్ఞాపకం చేస్తుంది. శంకరులు ఏం చెప్తున్నారు, ఆయన హితం ఏం చెప్తున్నారంటే ఇకనైనా ఈ భౌతికమైన వ్యామోహాలు తగ్గించుకుని మనసులో పరమాత్మని స్మరించుకుంటే ఆయనే మన బాధల్ని తొలగించి బాధ్యతను తన చేతిలోకి తీసుకుంటాడని ఆయన హితవు చెప్తున్నారు ఆదిశంకరులు. ఇంకా చాలా హృదయంగా ఆయన శివానంద లహరిలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆయనే చూడాలి, ఆయనే చెయ్యాలి, నా వల్ల కాదు ఈ బంధనాల్ని వదులుచుకోవడము అనేటువంటి. మనకి మనమే తగిలించుకుని గట్టిగా అందులో ఉండిపోయి బయటపడడానికి మనం ఏం ప్రయత్నం చేయకుండా భగవంతుడా నువ్వే నాకేం చేస్తున్నావు, ఈ బంధనాలను వదల్చడం లేదు అని అనుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా. మనం గమనించుకోవాలి ఏమిటి మన యొక్క జీవితం ఏంటి, మనం ఏం చేస్తున్నామని.
అది ఈ శ్లోకంలో చెప్తారు. 13వ శ్లోకం శివానంద లహరిలో. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంతం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యం కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. ఓ పశుపతి, నిస్సారమైనది ఆత్మానుసంధానానికి దూరమైంది అన్న సంసారంలో పరిభ్రమిస్తూ ఆత్మానాత్మ వివేకము లేని అంధుడనైన నన్ను కృపతో స్వరూప జ్ఞానం ప్రసాదించి రక్షించడం నీ వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే దీనులను రక్షించడంలో నిపుణుడువు నువ్వు కాబట్టి నన్ను రక్షించదగ్గవాడు ముల్లోకాలను నీకంటే మరొకడెవరున్నారు అంటున్నారు. ఆ పరంధాముడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దాన్ని శరణాగతి చేసి మన బంధనాల్ని మనం కొంచెం విడవడానికి మనంతట మనం కొంత ప్రయత్నం చేస్తే ఫలితం అనేటువంటిది ఎలా ఉంటుందో ఎవరి అనుభవం ద్వారా వారికి తెలుస్తుంది.